ఏ పని హోంవర్క్ లేదా ఆటలాడుతున్నావు? లేదు డాడీ. లేదు చూపి, అసలు లేదా? కొంచెం ఉంది, కొద్దిసేపు ఆడుకొని చేస్తాడు. కొంచెం ఉంది, కొద్దిసేపు ఆడుకొని చేస్తాయింది. ముందు హోంవర్క్ చేయాలి ఎప్పుడైనా. ముందు హోంవర్క్ చేయి, చూపి నాకు ఎంత ఉందో చూపి. ముందు హోంవర్క్ చేసుకున్న తర్వాత ఆటలు. నడు ఇంట్లో నడు. సరే నీ కాలు నొప్పి ఎట్లుంది? పైన కాలు చూపి. బానే ఉంది డాడీ. తగ్గిందా మొత్తం పూర్తిగా? తగ్గిందే డాడీ. సరే మొన్న మీకు స్పోర్ట్స్ మీట్ ఉంది కదా, ఆ రోజే కదా నీకు కాలు నొప్పి ఉన్నది? అవును డాడీ. మరి గేమ్స్ ఆడినా ఏమన్నా? ఆడినా డాడీ. ఏం గేమ్స్ ఆడినావు? ఖోఖో ఆడినా, రన్నింగ్ రేస్ ఆడినా, బాల్ థ్రోయింగ్ గేమ్ ఏదో ఉండే కానీ దాన్ని ఏం గుర్తులేదు డాడీ. చాలా ఎంజాయ్ గా, చాలా జాలీగా అనిపించింది డాడీ. అవునా? అవును డాడీ. సరే మొన్న ఎగ్జామ్స్ జరిగినాయి కదా, ఆ ఎగ్జామ్స్ లో మార్కులు ఎట్లా వచ్చినాయి? బానే వచ్చినాయి డాడీ. 4th ర్యాంక్ వచ్చిన. 4th ర్యాంక్ వచ్చిందా? అవును డాడీ. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది చూపి నాకు ఒకసారి. బాగుంది. మీ టీచర్స్ బాగా నేర్పించారు. ఇంకా బాగుండాలి, బాగా నేర్చుకో. మార్కులు కూడా బాగా రావాలి. 4th ర్యాంక్ కాదు, 1st ర్యాంక్ రావాలి. ఓకే డాడీ. సరే కూర్చో, మీ స్కూల్ గురించి చెప్పు. డాడీ మా స్కూల్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉంటాయి డాడీ. డాన్స్, కరాటే, టైక్వాండో, ఇంకా ఇట్లా ఇట్లా నేర్పిస్తారు డాడీ. ఇంకా పండుగలప్పుడు సెలబ్రేషన్స్ చేస్తారు మాకు తెలవడానికి. పండుగల గురించి మీకు అర్థం నేర్పించడానికి. అయితే మీ స్కూల్ అంటే నీకు ఇష్టమేనంటావు? Yes, Daddy. I love my Krishnaveni Talented School. Principals, teachers, and my friends, and all of non-teaching staff also. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. Thank you, Daddy. మరి చిల్డ్రన్స్ డే కి పిల్లలందరికీ విషెస్ చెప్దామా? Okay, Daddy. వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే.